యూత్ మీటింగ్కి చేరి వచ్చిన నా తోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరికైనా నేను తెలియనట్లయితే నా పేరు ఉదయ్, మాది వరంగల్. నేను ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటాను. వైఎంసీఏతో నాకేం సంబంధం లేదని అనుకోకండి. నేను గత 2 సంవత్సరాల నుండి సంఘం ద్వారా ఎంతో లబ్ధి పొందుతున్నాను. నాకు ఎన్నో ఆత్మీయ విషయంలో ఆఫ్లైన్లో నేను ఇక్కడికి రాలేదు. కాకపోతే ఆన్లైన్లో యూత్ క్లాస్లో కానీ బైబిల్ క్లాస్లో కానీ వాక్యం నేర్చుకుంటాను. సో నా ఆత్మీయ ఎదుగుదలకి సంఘం ఎంతో పాల్పడింది. కాబట్టి దానికి స్థానిక సువార్థికులు ప్రవీణ్ గారికి మరియు సంఘానికి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా అంశంలోకి నేను ఈరోజు మాట్లాడుకున్న అంశం ఏంటంటే, దేవుడు నిన్నెందుకు బ్రతికించాలి, దేవుడు నిన్ను ఎందుకు బ్రతికించాలి అన్న అంశం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మాట్లాడబోయే ముందు ఒకసారి అందరూ అటు సైడ్ ఆ కట్టను చూడండి, అందరూ వెనకల్లా. రైట్, ఒకసారి అందరూ చెంపదెబ్బ కొట్టుకోండి. రైట్. సో కట్టెన్ని చూడమన్నప్పుడు ఫాస్ట్గా తిరిగేశారు. ఎందుకు? దేర్ ఈజ్ నో హార్మ్ ఇన్ ఇట్, ఈజీ కాబట్టి తిరిగారు. అదే చెంపదెబ్బ కొట్టుకోమన్నప్పుడు మీ మైండ్ ఏం చెప్పింది? ఒరే నీకు నొప్పి తగులుతుందిరా అని ఒక సైన్ ఇచ్చింది. సో మీరేం చేశారు? హెసిటేట్ చేశారు. సో ఈ విషయం ఎందుకు చెప్పానంటే, ఈరోజు నేను మాట్లాడబోయే అంశానికి ఇది ఒక కనెక్షన్ పాయింట్ అనమాట. దీన్ని క్లోజ్ చేస్తాను. బట్ డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చే ముందు, మనిషి జీవితం అన్నది బాధతో కూడింది. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. స్త్రీ లేదా యోబు గ్రంథంలో ఉన్న విషయం ఏంటంటే, నరుడు కొద్ది దినముల వాడై ఉండి మిక్కిలి బాధ నొందును. 2 పాయింట్స్. నరుడు కొద్ది దినముల వాడు మిక్కిలి బాధ. ఎవరైనా చెప్పగలుగుతారా నాకు బాధలు లేవు అని చెప్పి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కాబట్టి బాధలు అనేక రకాలు. కొందరికి ఆర్థిక సమస్యలు, కొందరికి వ్యక్తిగత సమస్యలు, కొందరికి ఆరోగ్య సమస్యలు, ఇంకా చింతలు, రోగాలు, ఎదురు దెబ్బలు అనేకం. మనిషి జీవితం ప్రతి ఒక్కరికి కామన్. నో వన్ ఇన్ ఎవ్వరూ ఎక్సెప్షన్ కాదండి, అందరికీ బాధలు ఉన్నాయి. రైట్. బాధలు వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వడానికి ఒక 3 స్టెప్స్ చెప్తాను నేను. జనరల్గా అందరికీ అని చెప్పను, జనరల్గా ఏంటంటే, బాధ రాగానే లేదా సమస్య రాగానే మనం అందరం ఏమనుకుంటామంటే, అయ్యో దేవుడా నాకు ఎందుకు వచ్చింది అని అనుకుంటాం. స్టెప్ 1. స్టెప్ 2 ఏంటంటే, స్టెప్ 2 ఇమీడియట్గా మనకు వచ్చేది ఏంటంటే, మనుషుల్ని ఆశ్రయిస్తాం. ఈ సమస్యకి ఎవరు సహాయం చేస్తారు? ఈ సమస్యకి ఎవరు సహాయం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాండ్ కొన్నాను, అది కబ్జా చేయబడింది. అప్పుడు నేనేమనుకుంటా, నాకు తెలిసిన ఏ వార్డ్ మెంబర్కో, ఏ ఎమ్మెల్యేకో, వాళ్ళకి దగ్గర ఉండే పిఎల్కో, వాళ్ళకో వీళ్ళకో ఫోన్ చేసి చెప్పాలనుకుంటా. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రేయర్ చేస్తాను నేను. అది స్టెప్ 3. స్టెప్ 3 ఇంటికి వచ్చి నేను ఏం చేస్తా? దేవా నా ల్యాండ్ కబ్జా అయింది, దాన్ని నువ్వే కాపాడి నాకు తిరిగి ఇవ్వు. సో ఇవి 3 స్టెప్స్. ఈ 3 స్టెప్స్ని ఇప్పుడు మనుషులందరికీ అప్లై అవుతాయా లేదా అనేది చూడాలి. మనుషులందరినీ 2 కేటగిరీలు తీసుకుంటే, ఒకరు ఏంటంటే విశ్వాసులు, ఇంకోరు ఏంటంటే అవిశ్వాసులు. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు విశ్వాసైనా అవిశ్వాసైనా ఒకే రకంగా అనుకుంటాడు. ఏమనుకుంటాడు? అయ్యో దేవుడా నాకు ఎందుకు వచ్చింది అనుకుంటాడు. రైట్. స్టెప్ నెంబర్ 2, సమస్య వచ్చినప్పుడు అయ్యో దేవుడా అనుకున్న తర్వాత మనుషుల దగ్గరికి వెళ్తాడు. విశ్వాసైనా అవిశ్వాసైనా మనుషుల దగ్గరికి వెళ్తారు. కానీ మనకు బైబిల్ చెప్తుంది మనుషులు నమ్ముకోవద్దని. అది మన పాయింట్ కాదు. నెంబర్ 3 ఏంటంటే, విశ్వాసి అవిశ్వాసి ఇద్దరు ప్రార్థన చేస్తారు, అంతే కదా? కాకపోతే మీరు వ్యాలిడ్ పాయింట్ చెప్పడానికి, మనం చేసేది సత్యమైన దేవుడు అండి, వాళ్ళు చేసేది రాళ్ళకు రప్పలకు చేస్తున్నారు అని అనొచ్చు. కాకపోతే నా ప్రశ్న ఏంటంటే, మన ప్రార్థనలు కొన్ని ఉదాహరణలు మీరు చెప్పాలి. ఇప్పుడు మన ప్రార్థనలు ఎలా ఉంటాయి సాధారణంగా? రైట్. స్వార్థపూరితంగా ఉంటాయని నేను పెద్ద లిస్ట్ వేసుకున్నా, దాన్ని ఒక్క ముక్కలో చెప్పేశారు. చాలా సంతోషం. నేను జనరల్గా అడిగింది ఏంటంటే, దేవా నేడు మాకు ఆహారాన్ని ఇవ్వు, లేదా దేవా నాకు ఈ ఉద్యోగం ఇవ్వు, నాకు ఈ ఉద్యోగాన్ని ఇవ్వు, నాకు ఈ చదువు ఇవ్వు, నాకు ఇది కావాలి అది కావాలి ఎక్సెట్రా. రైట్. సో ఈ లిస్ట్ అంతా ఒకసారి ఆలోచిస్తే, విశ్వాసులైన మీరు మాత్రమే ఇలా కోరుకుంటారా? అవిశ్వాసులు కూడా ఇలానే చేస్తారా? మరి అప్పుడు మీ ప్రార్థనలకి వాళ్ళ ప్రార్థనలకి ఏంటంటే డిఫరెన్స్? సో ఈరోజు నా పాయింట్ అదే ఏంటంటే, సమస్యలు బాధలు అందరికీ కామన్. విశ్వాసులు అవిశ్వాసులు ఒకే రకంగా ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడన్నా ఎవరైనా ఆలోచించారు ఈ విషయాన్ని? ఇప్పుడు అన్యుడు కూడా నాకు దేవా నాకు కారు కావాలి, బైక్ కావాలి, ఇల్లు కావాలి, జాబ్ కావాలి అని అంటున్నాడు. మీరు ఏమంటున్నారు? దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. రైట్. సో
అంటే అనటంలో అర్థం ఉందని తెలిసి అంటున్నామా, లేదా అందరూ మన సంఘంలో నేర్పించారు కాబట్టి అంటున్నాం మనం. సో దాంట్లో ఒక అర్థం ఉంది వాస్తవానికి. సో ఆ డిఫరెన్స్ ఏంటో ఈరోజు మనం చూద్దాం. బైబిల్ గ్రంథం నుండి కొందరు విశ్వాసులు మనకి డిఫరెన్స్ని చూపించారు. అంటే అన్యుల ప్రార్థనలకి మన ప్రార్థనలకి, లేదా అన్యులు మాట్లాడడానికి అడగటానికి మనం అడగటానికి డిఫరెన్స్ ఉంది. దాన్ని ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 88వ కీర్తన, 88వ కీర్తన, సామ్స్ 88. ఎనభై ఎనిమిదో కీర్తన రాసింది దావీదు కాదు. పైన చిన్న అక్షరాలతో పైన ఏజ్రాహీయుడైన హేమాను రచించిన దైవ ధ్యానము అని ఉంది. ఓకే, ఈ హేమాను ఎవరు ఏంటి అన్నది పెద్దగా ఆలోచించలేము. క్లుప్తంగా చెప్పాలంటే హేమాను, ఇక్కడ ఈ కీర్తన రాసిన హేమాను ఎవరనంటే సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన ఒక లేవి గోత్రికుడు, నెంబర్ 1. తర్వాత ఆయన గురించి చెప్పాలంటే ఆయన వర్షిప్ లీడర్. అంటే మందిరంలో దావీదు చేత కొంతమంది గాయకులు లేదా ఇన్స్ట్రుమెంటలిస్ట్ని దావీదు ఎన్నుకుంటాడు. అందులో ఇతను ఒక వ్యక్తి. ఓకే, అతను లేవీడు, వర్షిప్ లీడరు, యవ్వనస్తుడు. ఆయన ఒక చర్చ్ మ్యూజిక్ ట్రూప్కి లీడర్. సో ఆయన ఈ కీర్తన రాశాడు. ఆయన కీర్తన రాస్తూ ఆయన జీవితంలో ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది. ఆయన జీవితంలో ఉన్న క్రిటికల్ సిచ్యువేషన్ ఏంటంటే 3వ వచనంలో నేను ఆపదలతో నిండి ఉన్నాను. నెంబర్ 1, ఆయన జీవితంలో ఆపదలు ఉన్నాయంట. తర్వాత 15వ వచనంలో బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. బాల్యం నుండి ఆయనకి ఏదో బాధ ఉంది, చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అంటున్నాడు ఆయన, నెంబర్ 2. తర్వాత నెంబర్ 3 ఏంటంటే 18వ వచనం, నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచి ఉన్నావు. సో ఇంత మంచి విశ్వాసి, కాకపోతే ఈయనకి సమస్యలు ఉన్నాయి. ఆపద ఉందంట. చిన్నప్పటి నుంచే చచ్చిపోదాం అనుకుంటున్నాడంట. తన ప్రియులే దూరం అయిపోయారని బాధపడుతున్నాడు. సో ఇలాంటి సందర్భంలో ఈయనకి ఇంకా మనకి ఇక్కడ అంటే మిగతా వచనాలు చదవట్లేదు, అనారోగ్యం కూడా ఉంది. ఈ పైన వచనాల్లో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్తే చదివితే అర్థమవుతుంది. సో ఈ కీర్తనని బైబిల్లో ఏమంటారంటే ది డార్కెస్ట్ శామ్ అన్నారు. 88th శామ్ ఈస్ కాల్డ్ యాస్ ది డార్కెస్ట్ శామ్. ఎందుకు డార్కెస్ట్ అన్నారంటే ఆ వ్యక్తి ఉన్న పరిస్థితి అలాంటిది. ఆయన చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు. అలాంటి క్రిటికల్ పొజిషన్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి అందరూ మీ బైబిల్ చూడండి. 10వ వచనము, 11, 12 వచనాలు నేను చదువుతా చూడండి. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతులు లేచి నిన్ను స్తుతించెదరా, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా, నాశన కూపంలో నీ విశ్వాసతని ఎవరైనా చెప్పుకుందురా, అంధకారంలో నీ అద్భుతములు తెలియనగునా, పాతాళంలో నీ నీతి తెలియనగునా. ఆయన ఏమంటున్నాడంటే మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతులు లేచి నిన్ను స్తుతించెదరా అని అడుగుతున్నాడు దేవుణ్ణి. ఏమని అడుగుతున్నాడు ఆయన? ప్రేతులు లేచి నిన్ను స్తుతించెదరా అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటండి? అంటే ఆయన ఏమంటున్నాడు, హేమాన్ ఏమంటున్నాడు అంటే దేవా నేను చనిపోతే నిన్ను ఎవరు స్తుతిస్తారో అని అడుగుతున్నాడు. డూ వీ హ్యావ్ దట్ కరేజ్ టు ఆస్క్ దట్ క్వశ్చన్ టు గాడ్? సో ఇక్కడ ఆయనకున్న పరిస్థితి ఎలాంటిదంటే చాలా క్లిష్టమైన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మనమైతే ఏమడుగుతాం? దేవా నన్ను నీ బాధల్లో నుండి తొందరగా బయటపడి అంటాం. ఆయన ఏమంటున్నాడు కాకపోతే దేవా నువ్వు నన్ను బ్రతికిస్తేనే కదా నేను నిన్ను స్తుతించేది అని అడుగుతున్నాడు. అందుకే అక్కడ ఆయన ఏమన్నాడు, ప్రేతులు లేచి నిన్ను స్తుతించదరా అని. ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడ, అంటే మట్టి, సమాధి, నాశన కూపము, అంధకారము, పాతాళము, ఇవన్నీ దేవుడి నామాన్ని స్తుతిస్తాయా అని రాసుకొచ్చాడు. సో ఇది ఈ పాయింట్ ఒకసారి అందరూ పాజ్ చేసి ఆలోచించాలండి. హేమాను ఉన్న పరిస్థితిలో ఆయన ఏమంటున్నాడంటే నేను చనిపోతే నిన్ను ఎవరు స్తుతిస్తారని అడిగాడు, రైట్? సో ఇలాంటిదే ఇంకో సందర్భము కీర్తనలో 30వ అధ్యాయంలో ఉంది. 38th శామ్ తీయండి అందరూ. ఈ 30వ కీర్తన రాసింది దావీదే. బహుశా దావీదు జీవితం గురించి నేను కొత్తగా ఎవరికి చెప్పవసరలేదు, చిన్నపిల్లలు కూడా అందరికీ తెలిసే ఉంటుంది. దావీదు జీవితము, తను పడిన కష్టాలు లేదా తన లైఫ్ ఆర్క్ ఎలా ఉంటుందని మనకు అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఈ కీర్తన రాసిన సందర్భంలో మాత్రం 2వ వచనంలో మనకి ఏముంటుందంటే
నేను నీకు 2వ వచనంలో 2వ లైన్, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. అయితే మనకెక్కడ మిగతా చోట్లలో ఈయనకు అనారోగ్యం కలిగిందని కానీ వాటి గురించి చెప్పలేదు, కానీ బహుశా అనారోగ్యం కలిగి ఉంటుంది అని, దాంతో పాటు మరణం కలిగేంత అనారోగ్యం దావీదు కలిగింది అని మనకి ఈ కీర్తన ద్వారా తెలుస్తుంది. అలాంటి సందర్భంలో దావీదు ఏమంటున్నాడో ఒకసారి 9వ వచనంలో చూద్దాం. మన్నో నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా అని అడుగుతున్నాడు. ఏమని అడిగింది? దావీదు అడిగింది ఒకేలా ఉందా అండి? మన్ను నిన్ను స్తుతిస్తుందా అని అడుగుతున్నాడు దావీదు కూడా. సో డిఫరెన్స్ అర్థమవుతుందా? అర్థమవుతుందిగా డిఫరెన్స్ చెప్తుంటే. అలాగే ఇప్పుడు దావీదుని చూసిన తర్వాత మనకందరికీ హిజ్కియా తెలుసు. హిజ్కియా స్టోరీ అందరికీ తెలుసు కదా. హిజ్కియా రాజు ఏం చేశాడు? తనకి మరణకరమైన రోగం వచ్చింది అని మనం తెలుసు. మరణకరమైన రోగం వచ్చినప్పుడు కూడా తను మాట్లాడిన మాటలు కూడా ఇలాగే ఉంటాయి. అదొక్కసారి చూద్దాము. యెషయా 38వ అధ్యాయము. యెషయా 38:18 పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సో హిజ్కియా కూడా ఏమంటున్నాడంటే, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. విశ్వాసులు ముగ్గురు వీళ్ళు మనకేం చెప్తున్నారంటే, వాళ్ళు మేము చనిపోయిన తర్వాత హేమానేమో ప్రేతులు నిన్ను స్తుతించిన అంటున్నాడు, దావీదేమో మన్ను నిన్ను స్తుతించిన అన్నాడు. ఇక్కడ హిజ్కియా ఏమో పాతాళంలో నీకు స్తుతి కలగదు అంటున్నాడు. సో వీళ్ళు ముగ్గురు వేరు వ్యక్తులు, రైట్? వీళ్ళు ముగ్గురి సిచ్యువేషన్స్ వేరు. కామన్గా అనారోగ్యమో ఇంకోటి ఏదో ఉన్నప్పటికీ వీళ్ళు ముగ్గురు వేరు వ్యక్తులు, వేరు టైం లైన్స్, వేరు సిచ్యువేషన్స్. కాకపోతే వీళ్ళు ముగ్గురు మాట్లాడిన లేదా వీళ్ళు ముగ్గురు చెప్తున్న విషయము ఒకే రకంగా ఉంది. వీళ్ళు ముగ్గురు చెప్తుంది ఒకే రకంగా ఉంది. అదేంటంటే వీళ్ళు ముగ్గురు మనం ఇప్పటివరకు చూసింది, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ముగ్గురు మనలాగా ప్రార్థన చేయట్లేదు. వీళ్ళు ముగ్గురు ఏమంటున్నారు? దేవా నన్ను బ్రతికించు అనట్లేదు. ఏమంటున్నారు వీళ్ళు ముగ్గురు? దేవా నన్ను బ్రతికించు, నిన్ను స్తుతిస్తా అన్నారు. ఇంకా చెప్పాలంటే దేవా నిన్ను స్తుతించడానికే నన్ను బ్రతికించు అంటున్నారు వీళ్ళు ముగ్గురు, రైట్? నాకు తెలిసిన ఒక ఉదాహరణ ఉంది. అదేంటంటే మా సంఘంలో ఒక ఆయనకి తీవ్రమైన యాక్సిడెంట్ జరిగి ఆయన మరణం నుండి ఆల్మోస్ట్ చావు అంచుల వరకు వెళ్ళి కోలుకొని సంఘానికి తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు సంఘంలో ఆయన సాక్ష్యం ఎలా ఉంటుంది? దేవుడు నన్ను కాపాడాడు. చాలా సంతోషం ఆయనకి, చాలా సంతోషం. ఆయనకి సంతోషం, సంఘస్థులకు సంతోషం, అందరికి సంతోషమే. దేవుడు కాపాడాడు. అయ్యో బ్రదర్, మీరు చనిపోయే వాళ్ళు బతికొచ్చారంటే చాలా గొప్ప విషయం బ్రదర్, రైట్? ఇప్పుడు ఆ ప్రీచర్ ఒక మాట అడిగాడు ఆయన్ని, ఏమనంటే, బ్రదర్ మీరు సరే దేవుడు మిమ్మల్ని కాపాడాడు, గొప్ప విషయం. ఇప్పటి నుండి మీరు దేవుడి కోసం ఎలా బ్రతకాలనుకుంటున్నారు? ఆ ప్రీచర్ క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని దేవుడు కాపాడాడు, ఇప్పటి నుండి మీరు దేవుడి కోసం ఎలా బ్రతకాలనుకుంటున్నారు? ఆయన దగ్గర సమాధానం లేదు. ఎందుకు ఆయన దగ్గర సమాధానం లేదు? ఆయన కేవలం బ్రతకాలనుకున్నాడు. దేవా నన్ను బ్రతికించనే కోరుకున్నాడు, కానీ బ్రతుకుతే ఏ దేవుడికి తిరిగి ఏం చేయాలన్నది ఆయన ఆలోచించలేదు. అందుకే ఆయన దగ్గర ఆన్సర్ లేదు, రైట్? ఇప్పటివరకు నేను చెప్పిన కాన్సెప్ట్ చాలా సింపుల్ కాన్సెప్ట్. నేనేం చెప్పానంటే, దేవుణ్ణి బ్రతికించు అనుకుంటా ఆయన స్తుతించడానికి బ్రతికించమని చెప్పా. సో ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత మీరు అందరూ అనుకోవచ్చు, మూడు వచనాలు చూపించావు బాబు, అవి సేమ్గా ఉన్నాయి, మరి దేవుడు మాకు చెప్పలేదు కదా, నువ్వే కల్పించి చెప్తున్నావేమో ఈ విషయాన్ని, ఏంటి ప్రూఫ్ ఏంటి మాకు? ఒకవేళ ఇది నిజంగా ఉండుంటే మాకు ఈ పాటికి ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు కదా బైబిల్లో. ప్రూఫ్ ఏంటి మరి? ఇప్పటివరకు మనం చూసిన 3 పాత నిబంధనవి. కొత్త నిబంధనలో ఒకసారి ఆ ప్రూఫ్ చూద్దాం. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 11 నుండి 19 వరకు. ఇక్కడ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అనండి, కొత్త విషయం ఏం లేదు. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచే సందర్భం.
ఈ సందర్భంలో జరిగే విషయం ఏంటంటే, ఆయన ఒక గ్రామానికి ఎంటర్ అవ్వగానే దూరం నుండి 10 మంది కుష్ఠరోగులు కేకలు వేసి మమ్మల్ని స్వస్థపరచు స్వస్థపరచు అని అడుగుతారు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తాడంటే 13 వచనము, యేసు ప్రభువా మమ్ము కరుణించుము అని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్ముని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. యేసుక్రీస్తు వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోమన్నాడు. యాజకులు కనపరుచుకోమని చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఆ కాలంలో కుష్ఠ రోగం వచ్చిన వాళ్ళకి మళ్ళీ తిరిగి సమాజంలో బ్రతకాలి అని అంటే యాజకులు ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి, వీళ్ళు శుద్ధులయ్యారు, వీళ్ళు బ్రతకొచ్చు అని. అందుకే యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోండి అని చెప్పాడు. దారిలోనే వాళ్ళకి ఏం జరిగింది? స్వస్థత కలిగింది. 10 మందికి స్వస్థత కలిగింది. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే 15వ వచనం, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడను, వాడు సమరయుడు. 10 మంది, మనకందరికి తెలిసిందే కదా, 10 మంది స్వస్థపరచబడితే ఒకరే వచ్చారు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు, యేసుక్రీస్తు పాదాల యొద్దను పట్టుకుంటారు. అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన విషయమే దీనికి చాలా ఇంపార్టెంట్. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా అని అడిగాడు. యేసుక్రీస్తు క్వశ్చన్ అర్థమైందా అండి అందరికీ? క్వశ్చన్ ఏంటి? 10 మంది శుద్ధులయ్యారు, నువ్వు ఒక్కడివే వచ్చావేంటి అన్నాడు. మిగతా 9 మంది ఎక్కడ అన్నాడు. అంతేగాని నువ్వు ఒక్కడు ఎందుకు వచ్చావని అడిగాడా? ఆ మిగతా 9 మంది ఎక్కడా అని అంటే యేసుక్రీస్తు ఏం చూస్తున్నాడు ఇక్కడ? ఏదైనా ఎదురు చూస్తున్నాడా? తిరిగి వాళ్ళు వచ్చి ఆయనను స్తుతిస్తారని యేసుక్రీస్తు ఎదురు చూశాడు. సేమ్ వే మీరు ప్రార్థించినప్పుడు, మీ ప్రార్థనలకు సమాధానం కావాలన్నప్పుడు కూడా తిరిగి మీరు ఆయన దగ్గరకు వచ్చి స్తుతిస్తారని దేవుడు కూడా అనుకుంటాడు అనమాట. సో ఇప్పటి వరకు దావీదు, హేమాను, హిజ్కియాల గురించి నేను చెప్పిన విషయము, ఈ విషయము రెండు కంపేర్ చేసి ఒకసారి ఆలోచించి చూడండి మీరు. రైట్, నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. ఏం ప్రార్థన చేస్తున్నాం? దేవా నన్ను బ్రతికించు, దేవా నాకు అది ఇవ్వు, దేవా నాకు ఇది ఇవ్వు. రైట్. సో ఆ ప్రార్థనలు సేమ్ అవిశ్వాసుల్లాగా లేదా లోకంలో ఉన్న వాళ్ళలాగే ఉన్నాయని చెప్పాను నేను. ఆ డిఫరెన్స్ ఏంటంటే, ఆ డిఫరెన్సే ఈరోజు మనం చూసింది. ఆ డిఫరెన్స్కి నేను పెట్టిన పేరు ఏంటంటే, వీళ్ళందరూ, నేను చెప్పిన ఈ ముగ్గురు పర్పస్తో ప్రేయర్ చేశారు. ప్రార్థనకు పర్పస్ ప్రార్థనను మార్చదు, అది కంప్లీట్ చేస్తుంది. ఓకే, సో ప్రేయర్ అనేది బేసిక్. పర్పస్తో ప్రేయర్ చేయడం అనేది దాని తర్వాత లెవెల్. ఓకే, సో నేను ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఒక విషయం చెప్పా. ఏంటి? అందరినీ వెనకాల తిరిగి చూడమన్నా. అంకుల్ మీరు లేరు, కర్టెన్స్ చూడమన్నాను అంకుల్. స్టార్టింగ్లో అందరు కర్టెన్స్ తిరిగి చూశారు. తర్వాత ఒకసారి ఇలా కొట్టుకోండి అని చెప్పా. అప్పుడు అందరూ ఆగి కొంచెం నవ్వి ఆలోచించారు. అది ఎందుకు చెప్పానంటే, దేవుడు ప్రార్థించమన్నాడు, ఈజీ, అందరు తిరిగి చూసేస్తున్నారు. ఓకే, అదే దేవుడు నీ ప్రార్థనలో పర్పస్ని ఎతుకుతున్నాడు. దానికి నువ్వేదో చెయ్యాలి, యూ నీడ్ టు డూ సంథింగ్. అప్పుడు మీరు హెస్టేట్ అయ్యారు, చంపదెబ్బలాగా. దేర్ ఈజ్ హార్మ్ ఇన్వాల్వ్డ్. నీ నుండి ఏదో కలగాలి కాబట్టి నువ్వు దాని గురించి ఆలోచించావు. ఓకే, సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రార్థన ఇన్ని రోజుల నుండి మనకి సరే మేము మరి ఇంత కాన్సెప్ట్ చెప్పా, ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పు అని మీరు అనుకోవచ్చు. అప్పుడు నేను చెప్పా, ఏంటి లాభం? ఎవరో ఒక అబ్బాయి మాట్లాడాడు, ఇంటికి వెళ్ళిపోతాం కాదు. ఏంటి పర్పస్తో ప్రేయర్ చేయడం అంటే ఏంటి? ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. అందరు భోజనం చేశారు ఈరోజు మధ్యాహ్నం. ఏం ప్రేయర్ చేశారు? దేవా మాకు ఈ ఆహారం ఇచ్చినందుకు మీకు స్తుతులు. రైట్, అక్కడికి అయిపోయింది. ఇదేంటి? ప్రార్థన, బేసిక్. దీని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, దేవా ఈరోజు మాకు ఆహారం ఇచ్చావు, నీకు స్తుతులు. దీనిని మేము తిని బలశక్తులు పొంది మీ సేవలో వాడబడటకు మీకు రూపు చూపించండి అని చేయాలి. అది తర్వాత లెవెల్. ఇది మనలో కొంతమంది ఆల్రెడీ పాటిస్తూ ఉంటారేమో.
అది ఎందుకు పాటిస్తున్నారో కరెక్ట్గా తెలియకపోతే ఈరోజు ఆలోచించాలి. ఇది నేను ఓన్లీ ఫుడ్ గురించే చెప్పాను. ఎవ్రీథింగ్, చదువు కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, ఏది కావాలన్నా నీ లైఫ్లో అడిగేటప్పుడు పర్పస్తో అడగాలి. ఏదైనా అడగొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తే చెప్పాడు అడగమని. అడగడం ఓకే, పర్పస్తో అడగాలి. సో పర్పస్తో ఉన్న ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది. మన మామూలు ప్రార్థనలు నాయిస్ లాంటివి. ఎందుకంటే కోట్ల మంది జనాలు రోజు ప్రార్థిస్తున్నారు, నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి అని. ఏంటి? సో ఈరోజు ఈ యొక్క అంశాన్ని నేను ఎత్తుకోవడానికి కారణం ఏంటంటే, దేవుడిని ఎందుకు బ్రతికించాలి అని హెడ్డింగ్ ఎందుకు పెట్టారంటే, లైఫ్కైనా ప్రేయర్కైనా పర్పస్ ఉండాలి, అది దేవుడే అయి ఉండాలి. రైట్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.